ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 31వ తారీఖు శని శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా 2:40 నిమిషాల లోపే మీ జీవిత సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. దాన్ని ఒక్కసారిగా మార్పు చేసేలా ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు, లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయవచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకొని రాగలదు. ఈ వీడియోలో ఈ వార్త ఏ విషయానికి సంబంధించింది, ఎవరికి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది, ఆ సమయంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, కన్యా రాశి వారికి దైవ అనుగ్రహం ఎలా ఉందో అనే అటువంటి విషయాలన్నీ చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చేసుకునే ముఖ్యమైన సంకేతం కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క సమతుల్యతాన్ని మనం గమనించినట్లయితే కన్యా రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా ఆలోచన మరిగే వ్యక్తులండి. వాళ్ళ మనస్సు చాలా లోతైంది. సాధారణంగా ఎవరికి సులువుగా అర్థం కాదు. కన్యా రాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళు మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్వేగం వీళ్ళపై మాట్లాడుతారు. ఇక పైగా నవ్వరు, పైగా ప్రేమించరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు, లేదా అసలు చెయ్యరు. కన్యా రాశి వారి యొక్క స్వభావం అయితే అసలు కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్యా రాశి వారు తమ బాధని బయటకు చెప్పడండి. లోపల ఇంత కష్టమైనా నేను బాగున్నాను అని చెప్పి మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళను ఎక్కువగా చూపించిన వాళ్ళని మనస్సు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒక్కరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి, కానీ అది బయటకు చూపించరు. ఎవరైనా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే కన్యా రాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమలో ఆటలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనస్సు ఒక్కసారిగా మోసుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోవేదం కన్యా రాశి వారికి ఉంటుంది. అందుకే ఈ కన్యా రాశి వారు సాధారణమైన మనుషులు కాదు. వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారు అనేది మూడు కలిసి ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. వీటి వల్ల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న లోపం, ఇవన్నీ మీలో ఎక్కువైపోతాయండి. కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల
45 నిమిషాల లోపే ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు విషయం తెలియడం కానీ, దూరమైన వ్యక్తి నుండి ఆకస్మిక సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా ఇలా ఏదో ఒక రకంగా కీలకంగా వార్త. మొదట కొంచెం టెన్షన్ కనిపించవచ్చు, కానీ చివరికి మీకు మేలు చేసే దిశలోనే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.